మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. రాశి అందే శుక్ర బుధ రవి సంచారం, ముఖ్యంగా తృతీయాధిపతి రవి రాశి అందు సంచరిస్తూ అక్కడ ఉన్న బుధునితో బుధాదిత్య యోగ ప్రభావం వల్ల జాతకుడికి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలాగే శుక్ర బుధులు కలిసినప్పుడు జాతకుడు తన యొక్క నాలెడ్జ్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే ఇంకా పీజీ చదువుకున్న వాళ్ళు పిహెచ్డి వరకు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు పీజీ చేద్దామని ఇలాగ ఉన్నత విద్య అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. దానికి తగు విధంగా మీకు అన్ని సౌకర్యాలు లభించే అవకాశం ఉంది. దీని కొరకు మీరు ఏదైనా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సి ఉన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయవలసి ఉన్నా కంపల్సరీగా దాంట్లో విజయం సాధించే అవకాశం ఉన్నది. అయితే కొంతవరకు ఈ వార ప్రారంభంలో విదేశ విద్య కొరకు లేదంటే ఏదైనా వీసా కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటే మరి ఆ ప్రయత్నం అన్నది మీరు ఈ వార ప్రారంభంలో చేయడం వల్ల చదువు నిమిత్తం దూర ప్రాంతం వెళ్ళే వాళ్ళకి అనుకూలంగా ఉంది. అయితే ముఖ్యంగా ఈ వారంలో 24, 25 తారీఖులో ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేసుకొని 26వ తారీఖు తర్వాత మీరు విదేశ ప్రయత్నం కానీ ఉద్యోగ ప్రయత్నం కానీ చేయడం వల్ల కంపల్సరీగా అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. రాశిలో శుక్రగ్రహ సంచారం వల్ల జాతకుడికి వివాహం చేసుకోవాలనే ఆలోచన కలుగుతుంది. లేదా ఎవరో ఒకరు మరి మీ యొక్క ఉద్యోగంలోనో విద్యా వ్యవస్థలోనో పరిచయమైనటువంటి వాళ్ళు, అంటే అమ్మాయిలకి అబ్బాయిలు పరిచయం అవ్వడం వల్ల వాళ్ళు తొందరగా ఏదో ఒక ప్రేమ లాంటి దాంట్లోనో స్నేహంలోనో ఆకర్షణలోనో పడి వివాహం చేసుకుందామనే ఆలోచన కూడా రావచ్చు. అయితే అది కొంతకాలం ఆగిన తర్వాత నిర్ణయం తీసుకుంటే అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మొత్తం మీద ఏంటంటే జాతకుడు ఆకర్షణీయంగా కనబడుతూ ఉంటాడు, విద్యలో బాగా రాణిస్తూ ఉంటాడు. స్త్రీలకైతే అందమైనటువంటి అలంకరణ వస్తువులు, మంచి పట్టు వస్త్రాలు లాంటివి లభిస్తూ ఉంటాయి. వాళ్ళు చాలా మోడరేట్గా అప్ టు డేట్గా కనబడుతూ ఉంటారు. అలాగే వాళ్ళకి ఈ మంచి బహుమతులు రావడం, చాలా వరకు వాళ్ళు మంచి మంచి ఖరీదైనటువంటి రెస్టారెంట్లు అవ్వచ్చు, లేదంటే వినోద కేంద్రాలు అవ్వచ్చు, అటువంటి ఖరీదైనటువంటి విహార కేంద్రాలు సందర్శించే అవకాశం ఉంటుంది. అటు అందరికీ, అబ్బాయిలకి అమ్మాయిలకి పెద్దవాళ్ళకి కూడా చాలా సంతోషంగా గడిపే వారం ఈ వారం. అయితే 12వ స్థానంలో గురుగ్రహ సంచారం జాతకుడికి చాలా వరకు ఉద్యోగం మారదాం అనుకున్న వాళ్ళకి కొంతవరకు అటువంటి మార్గాలు కనబడుతూ ఉంటాయి. అయితే ఆర్థిక పరంగా మీకు రుణం తొందరగా పుట్టే అవకాశం ఉంటుంది. ఈ వారంలో తొందరగా అప్పు చేద్దాం అనుకున్న వాళ్ళు, అంటే అది ఏదైనా మంచి కార్యక్రమం కొరకు, విద్యా కొరకు కానీ ఏదైనా గృహ నిర్మాణం కొరకు కానీ మాత్రమే ప్రయత్నించాలి తప్ప ఏదైనా యాత్రలకో విలాసాలకో అక్కర్లేని వాటికో రుణం చేయడం వల్ల అది చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం ఎప్పుడు చెప్తున్నట్టు మిథున రాశి వారు అప్పు తెస్తే దాన్ని తీర్చడం అనేది చాలా కష్టం అవుతుంది. కాబట్టి అత్యవసరం అయితే తప్ప వాటి జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. దశమ స్థానంలో ఉన్నటువంటి రాహు, దశమాధిపతి డిపాజిటర్ గురువు వెయిల్లో ఉండడం, పెద్దవాళ్ళు అయితే పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. మిడిల్ ఏజ్లో ఉన్నవాళ్ళు ఉద్యోగ మార్పు కొరకు ప్రయత్నం చేస్తారు. ఏదైనప్పుడు కూడా ఈ వారం అంతా కూడా ఈ జాతకులు పిల్లల యొక్క అభివృద్ధి కొరకు, వాళ్ళ విద్య కొరకు, వాళ్ళ ఆరోగ్యం కొరకు ఎక్కువ ధనాన్ని వెచ్చించవలసి ఉంటుంది. సో మొత్తం మీద రాశిలో ఉన్నటువంటి ఈ 3 ఒక విధంగా శుక్ర బుధులు అలాగే రవి జాతకుడిని చాలా ఉత్సాహంగా సమయస్ఫూర్తిగా వ్యవహరించే విధంగా ప్రయత్నాలు జరుగుతుంటాయి. లాభంలో కుజుడు కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు. దానికి అనుగుణంగా భాగ్యస్థానంలో శని, ఇవన్నీ కూడా జాతకుడికి ఈ వారం అంతా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా మరి ఈ వారంలో వచ్చే 24, 25 తారీఖుల్లో చంద్రాష్టమం, అంటే మీ రాశి నుంచి చంద్రుడు అష్టమంలో సంచరిస్తాడు ఆ 2 రోజులు కూడా. ఆ కారణం వల్ల ఆ రోజు ముఖ్యమైన వారిని కలుసుకోవడం కానీ, ముఖ్యమైన పనులు ప్రారంభించడం కానీ అలాగే ఏంటంటే ఏదైనా పెద్దవాళ్ళని కలుసుకోవడం, ముఖ్యమైన పనులు, డాక్యుమెంట్లు, కొనుగోళ్ళు, అమ్మకాలు లాంటి
99% వాయిదా వేసుకుంటే దాని తర్వాత రోజు నుంచి మళ్ళీ యాస్టీజ్గా మీకు బాగుంటుంది. కాబట్టి ఈ 2 రోజులు అవాయిడ్ చేయడం మంచిది. అలాగే ఏంటంటే 4వ స్థానంలో కేతు ఉండడం వల్ల చాలా వరకు ఏదైనా విలువైన వస్తువులు లాంటివి, డాక్యుమెంట్స్ లాంటివి మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. వాహనాలు లాంటివి ఏదో విధంగా ఇబ్బంది పెట్టవచ్చు. కానీ ఏదైనా ప్రయాణం పెట్టుకున్నప్పుడు ముందుగా వాహనాన్ని జాగ్రత్తగా చెక్ చేసుకొని, అలాగే అన్ని డాక్యుమెంట్లు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని అది ప్రయాణం చేయడం. కానీ ఏదైనా కాలేజీలోనో స్కూల్లో జాయిన్ అవ్వడానికి ఇంకో కార్యక్రమానికి వెళ్ళినప్పుడు దానికి సంబంధించినటువంటి పేపర్స్ జాగ్రత్తగా సెట్ చేసుకొని అన్నీ ఉన్నాయో లేదో చూసుకొని వెళ్ళడం మంచిది. ఎందుకంటే పనులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి చార్జ్ చేయడం వరకు తొందరపడకుండా నిదానంగా జాగ్రత్తగా ఈ వారం వ్యవహరిస్తే చాలా వరకు ఈ వారంలో మీ జాతకం అంతా కూడా అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉంది. ఈ వారం మనకి ముఖ్యంగా 25వ తారీఖున సంకటహర చతుర్థి వస్తుంది. ఇది ఖచ్చితంగా ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో, పనులు మధ్యలో ఆగిపోతుంటాయో, ఏ పని ముందుకు వెళ్ళదో వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు మీ సమీపంలో ఉన్నటువంటి విఘ్నేశ్వర ఆలయంలో ఆ టెంపుల్లో గణపతి హోమం చేస్తే ఆ గణపతి హోమంలో పాల్గొనడం. వీలైతే సాయంకాలం దాకా ఉపవాసంలాగా లైట్ ఫుడ్ తీసుకొని సాయంకాలం స్వామి అభిషేకం చేస్తారు ప్రదోష వేళలో. ఆ అభిషేకం కూడా తిలకించి దాని తర్వాత మీరు చక్కగా భోజనం చేయొచ్చు. ఇది విద్యార్థులు, వ్యాపారస్తులు అందరూ కూడా చేయొచ్చు. అయితే మనకి ప్రతి నెల కూడా కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి. అది ఎవరైతే జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్ముతారో, భగవంతుడిని నమ్ముతారో, గ్రహాన్ని ఫాలో అవుతారో వారు ఖచ్చితంగా చేయవలసినవి ఏంటంటే, ఒకటేంటంటే పౌర్ణమి వెళ్ళిన 4వ రోజు వచ్చే సంకటహర చతుర్థి, అమావాస్యకు ముందు రోజు వచ్చినటువంటి మాస శివరాత్రి. ఈ 2 కంపల్సరీగా చేసుకోవాలి సాధారణంగా ఉన్నటువంటి వాళ్ళు. ఇంకా బెటర్ రిజల్ట్ కావాలి అనుకున్న వాళ్ళు కామన్గా పౌర్ణమి రోజు ఉపవాసం అంటే ఆహారం తీసుకోవచ్చు, కానీ సాత్వికమైన ఆహారం తీసుకోవడం ఉంటుంది. పౌర్ణమి రోజు మరి అమ్మవారికి అది వెన్నెల ఉంటుంది కాబట్టి ఆ రోజు సాయంకాలం పూట వెన్నెల్లో లలితా సహస్రనామం పారాయణ చేసి అమ్మవారికి పాయసం నైవేద్యం చేయడం, ఇది పౌర్ణమి రోజు చేయడం వల్ల స్త్రీలకు ఉన్నటువంటి సమస్త దోషాలు తొలుగుతాయి. అలాగే మరి కొంతమంది అవకాశం ఉన్నవాళ్ళు ఏకాదశి చేస్తూ ఉంటారు. ప్రతి ఏకాదశికి ఏదో ఒక విశిష్ట ఉంటుంది కాబట్టి ఓపిక ఉన్నవాళ్ళు ఆ ఏకాదశి చేసుకోవడం వల్ల కూడా కొంతవరకు జాతకుడికి ఉన్నటువంటి సమస్యలు తొలగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ఏది చేసుకున్నా చేసుకోకపోయినా ఈ 2 ఈ సంకటహర చతుర్థి మరి మాస శివరాత్రి చేసుకోవడం వల్ల 100% చాలామందికి ఉపయోగపడుతూ ఉంటుంది. వాళ్ళ సమస్యలు సాల్వ్ అవుతాయి. ఇంకా చెప్పుకోలేని బాధల్లో ఉన్నవాళ్ళు ఏంటంటే అష్టమి రోజు కానీ అమావాస్య రోజు కానీ అమ్మవారి ఆలయంలో ఓపిక ఉన్నవారు చండీ హోమంలో పాల్గొవచ్చు. లేనివారు అమ్మవారికి ఒక గుమ్మడికాయో ఒక 4 కొబ్బరికాయలు సమర్పించి మరి ఆ రోజు కూడా మరి కొంత నియమంగా ఉంటూ మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కూడా కొంతవరకు ఈ పూర్వకాలం అంటే గత జన్మ దోషాలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.